అక్క విషయంలో నేను అలా చేశాను అని మీరేదైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి బావా. నిన్ను అపార్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు రాఘవ. ఇప్పటికైనా నీకు అర్థమైతే చాలు. ఈరోజు ప్రశాంతంగా నిద్రపోతానక్క. ఈ ఆనందం, ఈ ధైర్యం మా అక్క ఇచ్చింది. ఇక మా అక్కకి ఏ లోటు రానివ్వను. ఉన్నంతలో నిన్ను గొప్పగా చూసుకుంటాను. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పడుకోండి. బావా వస్తాను. వాడి ఆనందం చూసి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదండి. వీడి ఆనందం కోసం వాడి ఆనందాన్ని దూరం చేశాను. వీడిక్కడ ప్రశాంతంగా నిద్రపోతానంటున్నాడు, వాడక్కడ నిద్ర లేకుండా గడుపుతాడు. నేనెవరికి న్యాయం చేశానో ఎవరికి అన్యాయం చేశానో అర్థం కావడం లేదు. తప్పు చేశానని మాత్రం తెలుస్తుంది. మహా, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు దాని గురించి బాధపడినా ప్రయోజనం లేదు. తమ్ముడికి అన్యాయం చేశానని నువ్వు ఇలా బాధపడ్డావు నీ ఆరోగ్యానికి మంచిది కాదు. పడుకో. రే మాధవ, నన్ను క్షమించరా. ఏంటి మాధవ, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? అక్కిలా సాక్ష్యం చెప్తుందా నేను కల్లో కూడా అనుకోలేదు భూమి. మా అక్క నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడమా? ఏమైపోయింది మా అక్కకి నా మీద ఉన్న ప్రేమ? ఎందుకు ఇలా చేసింది? నా తమ్ముడు బాధపడతాడేమో అని కూడా ఆలోచించకుండా ఎందుకలా సాక్ష్యం చెప్పింది? మా అక్కలో ఈ మార్పు నేను తట్టుకోలేకపోతున్నాను భూమి. ఇదేనా వదిన్ని నువ్వు అర్థం చేసుకుంది? అవును మాధవ, మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి వదిన తప్పు చేసిందని అనుకుంటున్నావా? పొరపాటు పడుతున్నావు. తను చేసింది మంచి పని. ఏంటి భూమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు అర్థం కాంది నాకు అర్థమైంది మాధవ. నువ్వు కేవలం ఆస్తి పోతే ఏమవుతుందో, మన వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో అని ఆలోచించావు. కాని వదిన అసలు ఆస్తి గురించి ఆలోచించలేదు. ఆస్తి గురించి ఆలోచించకపోతే ఎలా భూమి? ఆశలు వదిలేసుకుంటామా? అన్యాయంగా ఎవరికో అప్పచెప్పేస్తామా? ఆస్తి గురించి ఆలోచించుంటే వదిన అలా సాక్ష్యం చెప్పేది కాదు. ఆస్తి కంటే అనుబంధాల గురించి ఆలోచించింది. తోడబుట్టిన తమ్ముళ్ల గురించి ఆలోచించింది. కోర్టులో నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్తే కేవలం ఆస్తి మాత్రమే దక్కుతుంది. కాని తన పెద్ద తమ్ముడు తనకి మిగల్డు అని తనకి బాగా అర్థమైంది. మీ అన్నయ్య గురించి నాకంటే నీకే ఎక్కువ తెలుసు. ఈ కష్టాల్లో, ఈ బాధల్లో నువ్వు ఆ విషయం గురించి ఆలోచించడమే మర్చిపోయావు మాధవ. కోర్టులో నువ్వు గెలిచిన మరుక్షణం బావగారు ఓటమిని ఒప్పుకోలేరు. తమ్ముడి చేతిలో ఓడిపోయావని నలుగురు 4 మాటలంటే తట్టుకోలేరు. ప్రాణం కంటే పరువే ముఖ్యం అనుకునే మనిషి నలుగురితో మాటలు పడాల్సొస్తే ప్రాణమైనా వదిలేస్తాడే కాని మాట పడుతూ బతకడు. మీ అన్నయ్యకి అలాంటి పరిస్థితి రాకూడదని వదిన మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది. మరి అన్నయ్య గురించి ఆలోచించినట్లు నా గురించి ఆలోచించదా? నేనేమైపోతాను ఆలోచించదా? పెద్దబావ మనసు ఎంత అర్థం చేసుకుందో నీ మనసు అంతే అర్థం చేసుకుంది కాబట్టే అంత నమ్మకంగా, అంత ధైర్యంగా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పగలిగింది మాధవ. ఎన్ని జరిగినా ఏం జరిగినా ఆ అక్క వేలు నువ్వు ఎప్పటికీ వదిలిపెట్టలేదు. చిన్నప్పటి నుంచి ఆవిడ వేలు పట్టుకుని ఎలా తిరిగావో ఇప్పుడు ఆ వేలు వదిలిపెట్టవేమో కాని బంధాన్ని వదిలిపెట్టలేదు, వదిలిపెట్టవు కూడా. అది వదినికి బాగా తెలుసు. కాని బావగారు అసలే కోపంగా ఉన్నారు. ఏం చెప్పినా వినేలా లేరు. కోర్టులో ఓడిపోతే అస్సలు తట్టుకోలేరు. ఓటమితో కోర్టు మెట్లు దిగిన మరుక్షణం ఇంటి వరకు వెళ్తారో లేదో కూడా అనుమానమే. అందుకే వదిన ఒక తమ్ముడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి ఇంకో తమ్ముణ్ణి కాపాడుకుంది. వదిన ఆ విధంగా సాక్ష్యం చెప్పింది
నిన్నేదో బాధ పెట్టాలని కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. బావగారి కంటే నీ మీదే ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి తను ఏం చేసినా అర్థం చేసుకుంటావని నమ్మింది. నమ్మకం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న చోటే నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకమే వదినతో అలా చెప్పించింది. ఏమైనా అక్క అలా చేయడం నాకు నచ్చలేదు భూమి. అన్నయ్య గురించి ఆలోచించి ఆస్తి వదిలేసుకుంటారా? ఆస్తి గురించి ఆలోచించి మరి మీ అన్నయ్యని నువ్వు వదిలేసుకుంటావా? వదిన చేసింది 100% కరెక్ట్. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. వదిన చేసిన పనిలో బావగారి మీద ప్రేమ కనిపిస్తుంది కానీ నీ మీద కోపం కనిపించదు. అమ్మా మహా, ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? నేను చేసిన పనికి నిద్ర కూడా పడుతుందా అమ్మా? నా తమ్ముడికి అన్యాయం చేశాను. నేనంటే ప్రాణంలో బ్రతికేవాడికి నేను ఇలా చెయ్యొచ్చా? చేసేటప్పుడు నాకు అది తప్పుగా అనిపించలేదు, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెంత పెద్ద తప్పు చేశానో అర్థమై బాధేస్తుందమ్మా. నేను తట్టుకోలేకపోతున్నాను. తప్పో ఒప్పో, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే కదమ్మా.